ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ప్రజల నుంచి వినతులు ఎన్ని ఉన్నా అన్నిటి పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రెవెన్యూ సమస్యలకు కారణమై అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతి మండలంలో ఓ భూ కుంభకోణం బయటకు వస్తోందని తెలిపారు. రికార్డులు కూడా తారుమారు చేసినట్లు తెలిపారు. రీసర్వే అస్తవ్యస్తంగా జరగటం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని వెల్లడించారు. ప్రతి జిల్లాలో కూడా రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ శాఖను ఎంత దారుణంగా నిర్వీర్యం చేశారో మదనపల్లి ఘటనే నిదర్శనమన్నారు. అన్ని వినతులను శాఖల వారీగా విభజించి నిర్దిష్ట కాల పరిమితిలో వాటి పరిష్కరించే కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున సమస్యలతో వస్తున్నారన్న చంద్రబాబు అన్ని సమస్యలను విభజించి పరిష్కరిస్తామన్నారు. ప్రజలు దూర ప్రయాణాలు చేసి అమరావతి వరకు రాకుండా జిల్లాల వారీగా మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వినతులు తీసుకునేలా యంత్రాంగం రూపొందిస్తున్నట్లు చెప్పారు. పోలీసు వ్యవస్థ సంయమనం పాటిస్తూ ప్రజా పోలీసింగ్ చేసే విధంగా మారుస్తామని తెలిపారు. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. మంగళగిరిలోని ఏపీ ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ కార్యాలయంలో అధికారులతో సమీక్షించిన మంత్రి ఆప్కో దుకాణాలను, చీరల నాణ్యతను పరిశీలించారు. గోదాములో మగ్గుతున్న చేనేత వస్త్రాలను పరిశీలించిన సవిత వాటిని రాయితీపై విక్రయించాలని అధికారులకు సూచించారు. గత 5 ఏళ్లుగా యువతకు ఉపాధి లేనందునే గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 26 జిల్లాల్లోని యువతకు శిక్షణ ఇచ్చి వచ్చే ఏడాదికి 25,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సవిత పేర్కొన్నారు. అమరావతిలో గత 5 ఏళ్లుగా నీటిలో ఉన్న భవన నిర్మాణాల పటిష్టతను ఐఐటి మద్రాస్, హైదరాబాద్ బృందాలు పరిశీలించాయి. 5 ఏళ్లుగా ఎండకు ఎండి వానకు తడిచిన నిర్మాణాలతో పాటు 5 ఏళ్ల నుంచి పూర్తిగా నీటిలోనే మునిగి ఉన్న ఐకానిక్ టవర్ల రాఫ్ట్ ఫౌండేషన్ను ఐఐటి మద్రాస్కు చెందిన నిపుణుల బృందం పరిశీలించింది. సచివాలయం, హెచ్ఓడి భవనాలు, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలకు సంబంధించిన ఫౌండేషన్ బేస్మెంట్లను ఐఐటి మద్రాస్లోని స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు పరిశీలించారు. ఈ ప్రాంతంలో దాదాపుగా 0.7 టీఎంసీల నీరు నిల్వ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నీటిలో మునిగిపోయి ఉన్న రాఫ్ట్ ఫౌండేషన్, బేస్మెంట్ల వద్ద నిర్మాణాల్లో వినియోగించిన ఇనుము పూర్తిగా తుప్పు పట్టిపోయిందని, వాటి పటిష్టతపై సాంకేతికంగా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో నీట మునిగిన ప్రాంతాల్లో భూ సామర్థ్యపు పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉందని అంచనా వేస్తున్నారు. ఐకానిక్ టవర్లు దాదాపు 40 నుంచి 46 అంతస్తులుగా నిర్మించాలని ప్రణాళిక చేసినందున ఆ మేరకు ఎంత భారాన్ని ప్రస్తుతం ఉన్న ప్రాంతం మోయగలుగుతుందన్న దానిపై పరీక్షలు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. అటు దెబ్బతిన్న రహదారులు, డ్రైన్లు, రహదారుల వెంబడి ఏర్పాటు చేసిన డక్టులను ఐఐటి హైదరాబాద్ నిపుణుల బృందం పరిశీలించింది. లోతుగా అధ్యయనం చేశాకే ఈ 2 బృందాలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నాయి. రాజధాని అమరావతి పరిసరాల్లో వెలుస్తున్న లేఅవుట్లపై సిఆర్డీఏ దృష్టి సారించింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్లపై చర్యలు ప్రారంభించింది. తాడికొండ పరిసరాల్లో చాలా మంది పంట పొలాలను స్థిరాస్తి వ్యాపారం కోసం ప్లాట్లుగా మార్చి లేఅవుట్లు వేయగా ఎలాంటి అనుమతులు లేని వాటి కంచెలు తొలగించింది. సిఆర్డీఏ నుంచి అనుమతులు తీసుకోకుండా, నాలా పన్ను చెల్లించకుండా వేసిన లేఅవుట్లకు ఉన్న కంచెలు, హద్దురాలను అధికారులు తొలగించారు. రోడ్లు ధ్వంసం చేశారు. ఇలాంటి ప్లాట్లు ఎవరైనా కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని సిఆర్డీఏ అధికారులు తెలిపారు. అనుమతులు లేని వెంచర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో ఈ నెలాఖరులోపు 4,50,000 ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సహచర మంత్రులు శ్రీధరబాబు, సీతక్కతో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో పర్యటించిన పొంగులేటి గాంధీనగర్ క్రాస్ మైలారం గుట్టపైన ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఇచ్చిన ప్రతి మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని మంత్రి సీతక్క తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి శ్రీధరబాబు అన్నారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు ఇళ్లు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని మంత్రి పొంగులేటి వివరించారు. కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి అశోక్ నగర్ లోని యువతకు ఇచ్చిన హామీని ఎలా నెరవేరుస్తారో చెప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టిన కేటీఆర్ 8 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనందున తెలంగాణలో యువత ఆందోళన చేస్తుందని పేర్కొన్నారు. జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చారని విమర్శించారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ మాటలు నమ్మి తెలంగాణ యువత హస్తం పార్టీకి ఓటు వేశారన్న కేటీఆర్ ఇప్పుడు మోసపోయామని గ్రహించి ఆందోళన చేస్తున్నారని విమర్శించారు. ఇదే అంశంపై అవసరమైతే ఢిల్లీకి వచ్చి నిలదీస్తామని కేటీఆర్ రాహుల్ గాంధీని హెచ్చరించారు. ఎన్ని బూతులు తిట్టినా, ఎంత అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటామన్న కేటీఆర్ పోరాటాలు తమకు కొత్తేమీ కాదని స్పష్టం చేశారు.
బడ్జెట్ సమావేశాలను బుల్డోజర్ సమావేశాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్చిందని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. 8 రోజుల్లో ఒక్కరోజే ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇచ్చారని, 0 అవర్ ప్రస్తావనే లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. కేవలం 2 రోజుల్లోనే పద్దులపై చర్చ ముగించారని ఆక్షేపించారు. విపక్షాలు సమస్యలను ప్రస్తావిస్తే మైక్ కట్ చేశారని, ఇదేంటని అడిగితే మార్షల్స్ తో సభ నుంచి బయటకు పంపేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ మిత్రపక్షమని చెబుతున్న ఎంఐఎం కూడా సభ నడిచిన తీరును తప్పుపట్టిందని తెలిపారు. సీనియర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూడా ఇంత అధ్వానంగా సభ ఎప్పుడూ జరగలేదని అన్న విషయాన్ని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు, ప్రతిపక్షాలపై పంజాపాలన అంటూ ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనను కించపరిచే విధంగా మాట్లాడటం వల్లే సహనం కోల్పోయి అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడింది వినపడలేదు కానీ తన మాటలు మాత్రం రికార్డు అయ్యాయని చెప్పారు. తన వ్యాఖ్యలు ఎవరికైనా బాధ కలిగిస్తే మరోసారి క్షమాపణ చెప్తున్నట్లు పేర్కొన్నారు. కుంభవృష్టి సృష్టించిన విధ్వంసం, పోటెత్తిన వరదలతో హిమాచల్ ప్రదేశ్ అల్లాడుతోంది. సమేజ్ ప్రాంతంలోని రాంపూర్, కుల్లు ప్రాంతంలోని బగిపుల్, మండి జిల్లాలోని పథార్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని హిమాచల్ విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. మొత్తం 53 మంది గల్లంతు కాగా వారిలో 6 మృతదేహాలను గుర్తించారు. మరో 47 మంది కోసం విపత్తు స్పందన బృందాలు గాలిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడటం, ఇళ్లు కూలటం, రోడ్లు కొట్టుకుపోవడంతో అనేక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమేజ్ ప్రాంతంలోని రాంపూర్లో సహాయ చర్యల కోసం సైన్యం తాత్కాలిక వంతెన నిర్మించింది. ఆకస్మిక వరదల ఉధృతికి కుల్లు మనాలి జాతీయ రహదారిలో కొంత భాగం కొట్టుకుపోగా పునరుద్ధరణ ప్రయత్నాలకు వరదలు ఆటంకం కలిగిస్తున్నాయి. అనేక గ్రామాలకు వెళ్లే రహదారులపై కొండ చర్యలు విరిగిపడి రోడ్లు దెబ్బతిన్నాయి. వాటిని సైన్య, విపత్తు నిర్వహణ దళాల సాయంతో ఆయా జిల్లాల యంత్రాంగం పునరుద్ధరించే ప్రయత్నాలు చేపట్టింది. కొండ చర్యలు విరిగిపడిన కేరళలోని వయనాడ్ జిల్లాలో సహాయ చర్యలు 5వ రోజు కొనసాగుతున్నాయి. భారీ యంత్రాలు, అధునాతన పరికరాలతో ఉదయం నుంచే గాలింపు చర్యలు చేపట్టారు. సహాయ చర్యలో నైపుణ్యం ఉన్న ప్రైవేటు కంపెనీలు, వాలంటీర్లు, సైన్యం, పోలీసులు, విపత్తు విభాగాలకు సహకరిస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడిన ముండక్కై, చూర్మాలా ప్రాంతాల్లో బండరాళ్లు, కర్రలు, శిథిలాలను తొలగిస్తున్నారు. వైమానిక ఛాయా చిత్రాలు, సెల్ఫోన్ డేటా ఆధారంగా లొకేషన్ మ్యాపింగ్ చేసి మట్టి శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్, డాగ్ స్క్వాడ్లను ఉపయోగిస్తున్నారు. ఎవరైనా ప్రాణాలతో బయటపడితే తక్షణ వైద్య సాయం కోసం పెద్ద సంఖ్యలో వైద్య నిపుణులు, అంబులెన్స్లు సిద్ధంగా ఉంచారు.